అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నిన్నటి వీడియోకి ఆన్సర్ కరెక్ట్గా ఎవ్వరూ చేయలేదండి. అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకో మరి అర్థం కాల నాకు. ఇప్పుడు మనం క్లియర్గా వాటి ఆన్సర్స్ ఏంది అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి హీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ నథింగ్ ఆల్ డే. అంటే అతను అసలు రోజు మొత్తం ఏమీ చేయలేదు, ఏ పని చేయలేదంటే డిడ్ అనేది కదా కరెక్ట్ ఆన్సరు. V3 ఫామ్ అనమాట. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సెకండ్ ఛాలెంజ్, ప్లీజ్ డాష్ మీ ఏ ఫేవర్. ప్లీజ్ డూ మీ ఏ ఫేవర్. నాకు ఈ సహాయం చెయ్యి, కొంచెం నాకు ఇది హెల్ప్ చేయని అడుగుతాము. దానికి మేక్ ఎలా వచ్చింది? చాలామంది మేక్ ఆన్సర్ చేశారు. మళ్ళీ ఒకసారి ఆ వీడియోని క్లియర్గా చూడండి. సో మీకు ఇంక ఎలాంటి కన్ఫ్యూజన్ లేదనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ వొకాబులరీ. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ యాక్షన్ వెబ్స్. అంటే మనం చేస్తున్న పనులు అసలు ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి అనేది. ఇప్పటికి ఇది థర్డ్ వీడియో అండి. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఫస్ట్ వర్డ్ స్క్రీచింగ్. స్క్రీచింగ్ అని పలకాలండి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. స్క్రీచింగ్ అంటే కీచుమని అరవడం, కీచుమని శబ్దం చేయడం. అంటే వన్ టైప్ ఆఫ్ సౌండ్ అనమాట రావడం. అది వెహికల్ నుంచి కావచ్చు, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు రావచ్చు. ఏంటి ఆల్ ఆఫ్ సడన్గా, అంటే అదొక ఇరిటేటింగ్ చేసే సౌండ్ అని గుర్తుపెట్టుకోండి అనమాట. దాన్ని ఏమంటాం? అలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు స్క్రీచింగ్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బండ్లు కూడా అలా సౌండ్లు వస్తూ ఉంటాయి. మెటల్స్ అంటే గేట్లు, కిటికీలు అలాంటి సౌండ్స్ వస్తుంటాయి. కొంతమంది అరిచిన, లేదంటే యానిమల్స్ ఓవెల్స్ ఇట్లా ఉన్నాయి కదా, అవి అరిచినప్పుడు కూడా చాలా గార్ధబం సౌండ్, అంటే వినలేనంత కీచుమని సౌండ్ వస్తుంటాయి కదా, అవి ఎగ్జాంపుల్ అనమాట. సో మీకు ఈరోజు నేను చెప్పేవన్నీ యాక్షన్ వెబ్సే కాబట్టి సో అన్నీ వెబ్స్ కిందే కన్సిడర్ చేయండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద గేట్ వాజ్ స్క్రీచింగ్ వెన్ వీ ఓపెన్డ్ ఇట్. మనం ఎప్పుడైతే ఆ గేటును తెరుస్తున్నామో అప్పుడు కీచుమని శబ్దం వస్తుంది. నాకు తెలిసి అందరూ ఇది ఫేస్ చేసే ఉంటారు కదా ఇలాంటి సిచ్యువేషను. గేట్లు ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటాయి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ పాలిషింగ్. సో పాలిషింగ్ అనగానే మీ అందరికీ కొన్ని ఎగ్జాంపుల్స్ మైండ్లోకి రావాలి. మనం పాలిషింగ్ ఏమేమి చేపిస్తాం? షూ ఒకటి చేపిస్తాం. నెక్స్ట్ అమ్మాయిలు పెట్టుకునే పట్టీలు కూడా పాలిష్ చేస్తూ ఉంటారు. కొన్ని గోల్డ్ ఐటమ్స్ కూడా పాలిష్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వుడెన్ డోర్స్ కూడా చేస్తూ ఉంటారు, అంటే ఫర్నిచర్ అనమాట. వెహికల్స్ చేస్తూ ఉంటారు, సిల్వర్ చేస్తూ ఉంటారు, ఇలా అనమాట. ఈవెన్ స్కిల్స్కి రిలేటెడ్ కూడా ఐఎమ్ పాలిషింగ్ మై స్కిల్స్ అంటూ ఉంటారు, ఇలా అనమాట. సో పాలిషింగ్ అంటే మెరుగు పెట్టడం, మెరిపించడం, అంటే దాన్ని మంచిగా సరి చేయడం అనే కదా అర్థం. షైన్ చేస్తున్నామని అర్థం అనమాట. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. మీకు ఆల్రెడీ ఎక్కడెక్కడ వాడతామో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఈ పదాన్ని మనం సింపుల్గా డైలీ లైఫ్లో వాడాలి అంటే హీ ఈజ్ పాలిషింగ్ హీస్ షూస్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళే ముందు అతను తన షూస్ని మెరుగుపెడుతున్నాడు అని అర్థమండి. గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే ఫస్ట్ కామెంట్లో మోర్ ఎగ్జాంపుల్స్ పిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ కామెంట్ని చూడండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ స్టాకింగ్. స్టాకింగ్ అని పలకాలి. స్టాకింగ్ అంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోవడం. వాటిని గుంపులు గుంపులుగా పైకి ఇంకా ఎంత ఎత్తు కావాలంటే ఒక పిల్లర్ లాగా అమర్చుకుంటూ పోవడాన్ని స్టాకింగ్ అంటారండి. గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఎప్పుడు మనకు జనరల్గా తెలుసు, బుక్స్ పెడుతూ ఉంటాం. ఏదైనా మనం బిజినెస్ చేసే వాళ్ళైతే బాక్సెస్ పెడుతూ ఉంటారు. చైర్స్, ఫైల్స్, ఇలా ప్లేట్స్ కిచెన్లో అలా అరేంజ్ చేస్తూ ఉంటారు కదా, అవి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో వాడి మాట్లాడాలి అంటే షీ ఈజ్ స్టాకింగ్ హర్ బుక్స్ ఆన్ ద షెల్ఫ్. షెల్ఫ్లో దానికి ఒకటే కదా మనం పేర్చుకుంటూ పోతాము. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆమె తన పుస్తకాలను షెల్ఫ్లో ఒకదాని మీద ఒకటి పేర్చుతుంది అని అర్థమండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్
నెక్స్ట్ స్టంబ్లింగ్. స్టంబ్లింగ్ అని పలకాలి. స్టంబ్లింగ్ అంటే తడబడ్డం. తడబడి కాలు జారి పడిపోవడాన్నే స్టంబ్లింగ్ అంటారండి. అంటే దీన్ని మనం జనరల్గా అయితే ట్రిప్పింగ్, ఇప్పుడు మనకి తెలుసు కదా ఎలక్ట్రిక్ దానిలో ట్రిప్పింగ్ అంటూ ఉంటారు. అంటే ఫ్యూజు ట్రిప్ అయింది అంటూ ఉంటారు. అంటే పడిపోవడం, బ్యాలెన్స్ని కోల్పోయి పడిపోవడం అన్నమాట. సో ఏమంటాము, తడబడడం, తడబడి కాలు జారి పడిపోవడాన్నే స్టంబ్లింగ్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది జనరల్గా వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు, లేదంటే జిగ్జాగ్ అన్ఈవెన్ రోడ్స్ ఉన్నప్పుడు, టైర్డ్నెస్ ఉన్నప్పుడు, నర్వస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి సందర్భాల్లో మనం వాడాల్సిన పదం ఏంటి, స్టంబ్లింగ్ అనమాట. సో ఈ పదాన్ని మనం సింపుల్గా డైలీ లైఫ్లో యూజ్ చేయాలి అనుకుంటే, హీ వాస్ స్టంబ్లింగ్ ఆన్ ద రాకీ పాత్. రాకీ పాత్ అంటే ఏంటి, రాళ్ల మార్గం. రాక్స్ అంటే రాళ్లే కదా. సో రాకీ పాత్ అంటే రాళ్ల మార్గంలో అతడు తడబడుతూ నడుస్తున్నాడు అని అర్థమండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ కిక్కింగ్. సో మనందరం వింటూనే ఉంటాం కదా కిక్ అని. సో అంటే అర్థం ఏమిటి, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు చూద్దాం. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, చేయడంతో పాటుగా హైప్ చేయండి. ఇంకొక 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుద్ది. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మనందరి కోసం నేనైతే 5 వర్డ్సే చెప్తున్నానండి, ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి అని.